ఈ ప్రపంచంలో ఈ అందమైన బర్డ్స్ అనేవి వీటి ఒక వింతైన లోకం. ఈ పక్షులనేవి మనకి అంత అందంగా కనిపిస్తుంటాయి. ఇంకా ఈ యానిమల్ కింగ్డమ్‌లో మన మనుషుల్లాగా మాట్లాడగలిగినవి కూడా ఈ పక్షులే. Can you do a cat? How about a dog? Can you bark? ఇలాంటి పక్షుల్ని చూసినప్పుడు ఎవరికైనా వీటిని మనం కూడా పెట్స్ లాగా పెంచుకోవాలి అని అందరికీ అనిపిస్తుంది. కానీ ఇదే బర్డ్ స్పీసెస్లో అత్యంత వికారంగా భయం కలిగించే పక్షులు కూడా చాలానే ఉన్నాయి. వీటిలో కొన్నింటిని పట్టుకోవాలని ట్రై చేస్తే కనుక మనం చావు అంచుల వరకు వెళ్ళినట్లే. ఇవి అంత ప్రమాదకరమైన పక్షులు. ఇలాంటి భయం కలిగించే కొన్ని పక్షుల్ని ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. పోటు బర్డ్. బేసిక్గా ఈ గుడ్లగూబలు అనేవి చూడటానికి పెద్ద కళ్ళతో భయం కలిగించేలా మనకి కనిపిస్తాయి. కానీ వాటి నోరు మాత్రం చిన్నదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చూసే ఈ బర్డ్ మాత్రం అచ్చం గుడ్లగూబ లాగానే మనకి కనిపిస్తుంది. కానీ ఇది ఓల్ మాత్రం కాదు. ఇవి ఒక సెపరేట్ స్పీసెస్కి చెందిన పక్షులు. ఇంకా వీటిలోనే 7 రకాల జాతుల పక్షులు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. ఈ బర్డ్లో మనం ముఖ్యంగా భయపడేది వాటి అతి పెద్దవైన కళ్ళు. దాన్ని చూడండి, గుడ్లగూబ కన్నా ఎంత భయంకరంగా చూస్తుందో. దీనిలోనే ఇంకో భయం కలిగించేది దాని నోరు. మామూలు పక్షులకి వాటి నోరు అనేది చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ బర్డ్ మాత్రం అది నోరు తెరిస్తే ఇంత పెద్దదిగా ఉంటుంది. అందుకే దీన్ని ఫ్రాగ్ మౌత్ బర్డ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ పక్షులు ఎండిపోయిన చెట్ల మీద ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. ఇంకా వాటి ఫెదర్స్ కూడా ఈ ట్రీస్ టెక్స్చర్స్తో ఉండటంతో ఈ పక్షి అసలు పూర్తిగా ఆ చెట్లలో కలిసిపోయి మనకి కనిపిస్తుంది. దాన్ని చూస్తుంటే అది ఒక చెట్టు కొమ్మ అనుకుంటారే కానీ అక్కడ ఒక పక్షి ఉందని మనం కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఇలాంటి పక్షులు అనేవి మెక్సికో నుంచి అర్జెంటీనా వరకు, అలానే సౌత్ అమెరికా ఇంకా కరేబియన్ ఐలాండ్లో కూడా ఎక్కువగా బ్రతుకుతుంటాయి. అలానే ఈ పక్షులు కూడా గుడ్లగూబల్లాగా పగలంతా పడుకొని రాత్రిపూట ఆహారం కోసం వేటాడుతుంటాయి. ఇంకా వీటి కళ్ళు పెద్దవిగా ఉండటంతో ఈ కీటకాలు వాటికి చాలా ఈజీగా కనిపిస్తాయి. వీటి కంటి రెటీనా చాలా స్ట్రాంగ్గా ఉండటంతో ఇవి వాటి ఆహారాన్ని చాలా తేలిగ్గా సంపాదించుకుంటాయి. ఈ పక్షులు ఇంత భయంకరంగా ఇంత వింతగా ఉండేసరికి చాలామంది జూ వాళ్ళు వీటిని పెంచడానికి బాగా ఇష్టపడుతున్నారు. అయితే వీటిలోనే ట్వానీ ఫ్రాగ్ మౌత్ అనే బర్డ్ కూడా ఒకటి ఉంది. దీన్ని చూస్తే ఎవరైనా ఇది గుడ్లగూబే అని అనుకుంటారు. కానీ ఇది గుడ్లగూబ మాత్రం కాదు. ఈ పక్షుల్లో ఉన్న వింత ఏంటంటే వేరే పక్షులు ఆహారం కోసం వేటాడి సంపాదించుకుంటాయి. కానీ ఈ పక్షులు ఎక్కడికి వెళ్లకుండానే ఈ కీటకాలే వాటి దగ్గరికి వచ్చినప్పుడు వాటిని తింటూ బ్రతుకుతుంటాయి. వీటి ఫెదర్స్ కూడా ఈ చెట్లలో కలిసిపోతూ ఇంకా వాటి నోరు కూడా ఇంత పెద్దదిగా కనిపిస్తూ మనకి ఇంత భయంకరంగా ఈ పక్షులు కనిపిస్తాయి. వీటి రూపమే భయంకరంగా కాదు, వీటి అరుపు కూడా మనల్ని ఇంకా భయపడేలా చేస్తాయి. గ్రేటర్ సైజ్ గ్రౌస్. ఈ పక్షి చూడటానికే మనకి చాలా వింతగా కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా మనకి యునైటెడ్ స్టేట్స్లో కనిపిస్తాయి. అయితే ఇది భయం కలిగించే పక్షి కాదు, కానీ అతి వింతైన పక్షి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వాటికి వాటి మెడ కిందన 2 బాల్స్ లాగా పౌచెస్ అనేవి ఉంటాయి. ఆ పౌచెస్ని ఈ విధంగా పైకి కిందకి కదుపుతూ ఒక విచిత్రమైన సౌండ్ని చేస్తుంటాయి. ఈ పక్షులు ఇలా ఎందుకు చేస్తాయంటే ఆడపక్షుల్ని అట్రాక్ట్ చేయటం కోసం. ఈ పక్షుల్లో మగవాటికి మాత్రమే ఇలా పౌచెస్ అనేవి ఉంటాయి. ఫీమేల్ బర్డ్స్కి మాత్రం మామూలు పక్షుల్లాగానే నార్మల్గా ఉంటాయి. ఈ మగ పక్షులు ఈ ఆడపక్షుల మెప్పు పొందటం కోసం శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటే ఒక్కోసారి వీటిలోనే పోటీ పడుతూ చివరికి అవి కొట్టుకునే స్టేజ్కి కూడా వెళ్తుంటాయి. అంటే ఒక ఆడపక్షి కోసం 2 మగ పక్షులు ఈ విధంగా పోట్లాడుకుంటాయి. ఇంత జరిగినా కూడా చివరికి ఈ ఫీమేల్ బర్డ్ దానికి నచ్చిన వాళ్ళనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా ఈ మగ పక్షులకి దాని తోక భాగం కూడా ఈ విధంగా చాలా అట్రాక్టబుల్గా కూడా మనకి కనిపిస్తుంది. నార్విచ్ క్రాపర్. మామూలుగా ఇలాంటి పావురాలు అనేవి అన్ని దేశాల్లో బ్రతుకుతుంటాయి. ఇంకా వీటిని మనం లవ్కి సింబల్గా కూడా చూస్తుంటాం. కానీ ఈ నెదర్లాండ్స్లో ఉండే పీజియన్స్ మాత్రం చాలా చాలా వింతగా మనకి కనిపిస్తాయి. అసలు వీటి వింతైన ఆకారాన్ని చూస్తుంటే వీటికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో అని ఇలాంటి డౌటే అందరికీ వస్తుంది.
కానీ ఫ్రెండ్స్ వీటికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఈ పావురాలు ఉండటమే ఇలా ఉంటాయి. పాతకాలపు పీజియన్స్తో క్రాసింగ్ చేయించి ఈ బ్రీడ్ని పుట్టించడం అనేది చేశారు. ఈ పావురాళ్ళు ఎక్కువగా మనకి నెదర్లాండ్స్లోనే కనిపిస్తుంటాయి. అయితే కొంతమంది పీజియన్స్ లవర్స్ ఈ నార్విచ్ క్రాపర్ పీజియన్స్నే కావాలని డిమాండ్ చేయగా ఈ పెట్ సెల్లర్స్ కూడా వాటిని తెప్పించడం అనేది చేస్తున్నారు. అలా ఇవి ఇప్పుడు ఈ పెట్ షాపుల్లో కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ పావురాల్లో ముఖ్యంగా అట్రాక్షన్గా కనిపించేది వాటి మెడ కింద పౌచ్ భాగమే. ఈ పావురాళ్ళు అసలు మామూలు పావురాల్లాగానే ఉంటాయి. ఆ పౌచ్ భాగాన్ని ఈ విధంగా చూపించినప్పుడే అవి మనకి ఇంత వింతగా కనిపిస్తుంటాయి. షూబిల్ ఈ పక్షి చూడటానికి అతి పెద్ద ముక్కుతో ఇంత భయంకరంగా మనకి కనిపిస్తుంది. ఇంకా ఇవి డైనోసార్స్ జాతికి చెందినవని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ బర్డ్స్ని షూబిల్ స్ట్రోక్ అని, వేల్ హెడెడ్ స్ట్రోక్ అని కూడా పిలుస్తుంటారు. ఇంకా ఈ పక్షులు అనేవి ప్రపంచం మొత్తంలో 3000 నుంచి 6000 వరకు మాత్రమే ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. అలానే ఈ పక్షి చూడటానికి కూడా చాలా పెద్దది కూడా. ఇవి 5 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. ఇంకా ఈ పక్షులు మనకి ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. వీటి నోరు కూడా ఇంత పెద్దదిగా ఉండటంతో ఇవి లంగ్ ఫిషెస్ని, ఈల్స్ని, క్యాట్ ఫిషెస్ని, ఇంకా బేబీ క్రోకోడైల్స్ని కూడా ఇవి ఆహారంగా తింటుంటాయి. అయితే ఇవి చూడటానికి ఇంత భయంకరంగా కనిపించినా కూడా వీటితో మనుషులకి ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. ఇంకా ఇవి మనుషులతో కూడా చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. అలానే ఈ పక్షులు ప్రపంచం మొత్తంలో ఇంత తక్కువ సంఖ్యలో ఉండటానికి గల కారణం ఇవి 3 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎగ్స్ని పెడుతుంటాయి. అది కూడా 2 లేదా 3 ఎగ్స్ మాత్రమే. అందువల్లనే వీటి సంఖ్య అనేది ఇంత తక్కువగా ఉంది. తర్వాత 30 రోజుల్లో ఆ ఎగ్స్లో నుంచి వాటి పిల్లలు బయటికి వచ్చేస్తాయి. ఇంకా ఈ పక్షులు మగవి, ఆడవి ఇంకా వాటి పిల్లలతో ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. వేరే పక్షులు గుంపులుగా ఉన్నట్లుగా అలా ఇవి ఉండటానికి అస్సలు ఇష్టపడవు. ఈ పక్షులు ఇంత విచిత్రంగా ఉండేసరికి చాలా మంది జూ వాళ్ళు వీటిని వాళ్ళ జూలో పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. హుడెడ్ పిటోహుయ్ ఈ పక్షి చూడటానికి నార్మల్గా కనిపించినా కూడా ఈ బర్డ్ మాత్రం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇది ఒక విషపూరితమైన పక్షి కాబట్టి. ఇది మోస్ట్ పాయిజన్ బర్డ్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా నమోదయ్యింది. బేసిక్గా ఎక్కడైనా విషపూరితమైన పాములు ఉంటాయి లేదా విషపూరితమైన కీటకాలు ఉంటాయి. కానీ ఇలా విచిత్రంగా విషపూరితమైన పక్షులు ఉండటం నిజంగా ఈ విషయం చాలా ఆశ్చర్యకరమైందే. అయితే ఈ పక్షులు ఇలా విషపూరితంగా ఎలా మారుతున్నాయంటే చోరెసిన్ బీటిల్స్ అనే విషపూరితమైన కీటకాలని ఈ పక్షులు తినటం వల్లనే ఇవి ఇలా విషపూరితంగా మారుతున్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఈ పక్షులే కాదు, బ్లూ కేప్డ్ ఇఫ్రిట్ అనే బర్డ్ పరిస్థితి కూడా ఇంతే. ఈ పక్షి కూడా ఇలాంటి విషపూరితమైన బీటిల్స్ని తిని ఇవి కూడా విషపూరితంగా మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు మనకొస్తున్న డౌట్ ఏంటంటే ఇలాంటి పక్షులు మన ఇండియాలో ఉన్నాయా లేవా అని. ఇలాంటి విషపూరితమైన పక్షులు మన ఇండియాలో లేవు ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా న్యూ గినియాలో మనకి కనిపిస్తుంటాయి. వీటి ఫెదర్స్లో ఉండే పాయిజన్ అనేది మనిషికి గనక టచ్ అయితే మనిషి ప్రాణాలకే చాలా ప్రమాదం ఉంటుంది. అందుకే ఇవి ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ పాయిజన్ బర్డ్స్గా పేరు తెచ్చుకున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.